అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా. గంగా చూడంగా బోనాల పండగ వచ్చి ఇక ఈసారి పాప వచ్చింది కాబట్టి ఇంకా పండగ అంతా సందడి అయిపోయింది. అవుగా నేను నీకు ఒకటి ఎప్పుడు యాద మర్చిన, ఈ మధ్య వెన్నెల ఊకే అద్దంలోనే చూసుకుంటుంది. ఏం చేస్తాం మరి, సేమ్ వాళ్ళ అమ్మ పోలిక కదా. నేను కూడా ఒకటి గమనించిన, ఏందో ఏమన్నా చిన్న మాట అన్నా గానీ ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. అంటే అన్ని అయ్య పోలికలు అన్నట్టు. నేను ఒక్క చిన్న మాట అనగానే బాత్రూమ్ లో పోయి ఏడుస్తావు కదా, అదే పోలిక. మనం బోనాలు మంచిగా స్పెషల్ గా ధూమ్ ధామ్ గా చేస్తాం. మరి ఈసారి వెన్నెల వచ్చిందంటే ఇంకెంత జోరుదారుగా చేయాలి. అందుకోసమే ఈసారి బోనాల పండక్కి నేను మా వాళ్ళందరినీ తీసుకొచ్చిన. మీ వాళ్ళే కాదు, నేను కూడా మా వాళ్ళందరినీ పిలిచిన, అందరు రెడీ ఉన్నారు కూడా. సరే పిలిచేద్దామా? వెన్నెల ఓకే, ఉయ్యాల వేసేయాలా? పిలువు మరి చూసుకుందాం రండి. మా వాళ్ళు వస్తే ఎంత కలగుందో. నమస్తే కనకవ్వ. బాగున్నావా? ఏమాయి నీకు కాదు కానీ కనకవ్వ, అప్పుడెప్పుడో నా పెళ్లి కాకన్నా ముందు కలిసినావు. మళ్ళా నాకు బిడ్డ ఉంటే ఇలా తోటల ఫంక్షన్ ఇప్పుడు కలుస్తున్నావు. ఎంత బాగున్నదా లచ్చిందేవి? నా లెక్కుందా అల్లు లెక్కుందా? నా అల్లు లెక్కనే ఉన్నది. అన్నా ఈ అమ్మాయి ఎలా ఉంది? మా ఇద్దరికి సెట్ అవుద్ది కదా, అర్జెంట్ గా ఒక ఫ్లాట్ కొనేస్తా. ఫ్లాట్ కొని ముందు ఒకటి కొనుక్కోరా, ఓ నిచ్చెన కొనుక్కో. నాకు తెలిసి తను పెళ్లి చేసుకుంటే లిఫ్ట్ చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీరు ఏదో పూజ చేస్తున్నారేంటి? నాకు మంచి మొగుడు రావాలని పూజ చేస్తున్నా. మరి మీరు చేయరా పూజ? నేనెందుకు పూజ చేస్తా? పూజ ఆల్రెడీ నా పక్కనే ఉన్న తర్వాత. రేపు పెళ్లి అట్టి తిరగడం ఇట్టి తిరగడం తప్ప ఏం ఉండదు. అరే మహి, ఈ రోజు బోనాలు కదా, నువ్వే మొక్కున్నావు? ఏం మొక్కుంటా, ఇంత అందగత్తని ఆబ్వియస్ గా నాకు రామ్ చరణ్ తేజ్ లాంటి అబ్బాయి రావాలని అమ్మవారికి మొక్కున్నా. నీ మొహానికి టేస్టీ తేజ రాడు కానీ రామ్ చరణ్ చదువుతారా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అవును, ఇందాక నువ్వు కొబ్బరికాయ నేలకేసుకుంటావు కదా, అది నీకెలా తెలిసిందిరా? చెప్ప తగినట్లేదు మొత్తం మొహం లోపలికి. అదే చెప్పమోకంది, మళ్ళీ చెప్పగలుగుతానికి. రామ్ చరణ్ అంటే గుర్తుకొచ్చారు. మొన్న రామ్ చరణ్ గారు పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కదా, ఒకవేళ పెద్ద నేను చేస్తే అది దద్ది అవుద్ది. సుధాకర్, నువ్వే మొక్కున్నావు అమ్మవారికి బోనాలు కదా? రామ్ చరణ్ పక్కన కేనుకుంటారు కదా బాడీ గార్డ్, ఆయన ఒకవేళ బాడీ గార్డ్ నాకుంటే ఎలా ఉంటుంది ఆలోచిస్తుంది. ఆయన పేరేం పేరు? కెవిన్ కుంటా. నువ్వు ఎక్కడ ఉంటావు? నల్లకుంట. అప్పుడు అది మురుక్కుంటావుద్ది. అక్క నేను వచ్చేసాను అక్క. మంచిగా వచ్చినావు కానీ వచ్చేటప్పుడు ఆడ ఇంటికాడ దర్వాజా కట్టిన గుమ్మడికాయ కనిపించలేదురా. ఇగో ఇక్కడే ఉంది. అడ్డంగా ఎలాడుతుందని తినేసా అక్క. ఎవడన్నా చెప్పారా ఇడికి? వచ్చింది బోనాల పండక్కి, భోజనాల పండక్కి కాదు. అమ్మా సుజాత, ఎలాగున్నావురా? అన్నా హీరోయిన్ అన్నా. నువ్వు హీరోయిన్ అని ఫీల్ అవడం వల్లే అక్కడ రాకేష్ గారు హీరోలో ఫీల్ అవుతున్నాడు. హలో, ఆయన హీరో కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. 3 పంచులు పేలిపోయండి. సరే శివజ్యోతి, నిన్నెప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడుగు. ముద్దుగా నువ్వు మీ ఆయన్ని ఏమని పిలుస్తావు? గంగా అని పిలుస్తా. మరి మీరు ముద్దుగా శివజ్యోతి? గంగవ్వ. అది కాదు గంగా, నువ్వు ఇన్నే ఉన్నావు, నేను ఇన్నే ఉన్నా, మన వాళ్ళందరూ ఇన్నే ఉన్నారు. మరి మన పాపను ఎవరెత్తుకోవాలా? ఇలాగా పిల్లలు ఎత్తుకోవడానికి ఒక అమ్మాయి ఉందండి, అమ్మాయిని పిలిపిద్దాం. ఓకే పిలిచేయి. రష్మి. హాయ్ రష్మి. హలో. థ్యాంక్స్
అబ్బా వచ్చినందుకు. అసలు నేను ఎందుకు పిలిచినామంటే మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బోనాల పండుగ ఎంత గ్రాండ్ గా చేయాలి. మరి నేనేమో మా వాళ్ళందరినీ పిలుచుకున్నా. మేమందరం పండగ ఆడవిల్లో ఉంటే పాపను ఎవరు చూసుకోవాలంటే రామ్ ప్రసాద్ అన్న నిన్ను పిలిచిండు. అంటే పాపం చూసుకోవడానికి ఆయా కావాలి కదా, అందుకే నేను పిలిపించా. ఆయలా కనిపిస్తున్నానా? ఆయా షేర్ ఇక్కడ. అందులో కూడా ఆయా ఉందిగా. అయినా పాపని ఎత్తుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ చూస్తే వాళ్ళ పాపం కన్ఫ్యూజ్ అవుతారు. దేనికి? ఇద్దరిలో పాప ఎవరని. అయ్యో పాపం రష్మికి ఏమైంది? అన్నా రష్మిని కనకవ పక్కకు కూడా కూర్చోమని చెప్పు. ఇది ఇద్దరులో కనకెవరో తెలియదు కదా. అరే అవన్నీ కాదు, బోనాలు చేస్తున్నావా లేదా ఎందుకు చెప్పావన్నీ? అఫ్ కోర్స్ చేస్తున్నాము. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతున్న బోనాల పండుగ దద్దరిల్లిపోద్ది, దుమ్ములేచిపోద్ది. ఓకే, సో మన ఇవాల్టి పండగ స్పెషల్ అంటే బోనాలు స్పెషల్ ఎపిసోడ్ వేరే లెవెల్ కి వెళ్ళాలంటే ఒక గెస్ట్ రావాల్సిందే. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది బ్యూటిఫుల్ ప్రేమ గారు. మేడం మీరు అలా సోలో చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పక్కన వెంకటేష్ గారు తక్కువారు. ఈ రోజుకి ఆ క్యారెక్టర్ నేను చేద్దాం అనుకున్నాను. ఒకసారి సాంగ్ వేస్తే మేడంతో డాన్స్ చేద్దాం అనుకుంటాను. చిలిపి కన్నుల తాళమేసే, చినుకు తడికి చిందులేసే, మనసు మురిసి పాట పాడే, తనువు మరిచి ఆటలాడే. మనందరికి ప్రేమ పంచడానికి ప్రేమ గారు వచ్చేసారు. వెల్కమ్ ప్రేమ గారు. లక్ష్మి, మేమిద్దరు స్టేజ్ లో ఉంటే ఇద్దరు దేవకని లాగలేదు. రామ్ ప్రసాద్ జోక్ అంటే తెలీదా ఆవిడికి? ఏంటి మేడం రాగానే మీరు కూడా స్టార్ట్ చేశారు? అసలు మ్యామ్ మీరు వస్తున్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా? దేవి సినిమా హీరోయిన్ వస్తున్నారని. నేను దేవి సినిమాలో హీరోయిన్, నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీ హీరోయిన్ కదా. ఆ పంప తనకు జోక్ అని తెలియదు మేడం, అందుకే ఫీల్ అవుతుంది. కష్టపడి మీకోసం ఒకటి చెప్పాలని ప్రిపేర్ అయ్యాను. చెప్పండి. ప్రేమని ప్రేమగా ప్రేమించే ప్రేమ, ప్రేమకై ప్రేమగా ప్రేమిస్తూనే ఉంటాను. ఈ రోజు మీసాలు తీయలేదు కదా? లైట్ గా పెరుగుతున్నాయి నిన్ను చూడగా. సో మ్యామ్ ప్రేమతో పాటు జడ్జ్మెంట్ కూడా ఇవ్వాలి మీరు మాకు, ఓకేనా? Sure. ప్లీజ్ మ్యామ్ ఓవర్ టు యు. థ్యాంక్ యూ.